ఇండియాకు మాకు మధ్య ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది కాబట్టి ఇండియా ఆబ్లిగేషన్ అనమాట, ఇండియా ఖచ్చితంగా షేక్ హసీనాని పంపించాలని. కానీ ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ అన్నింటిలో కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, కొన్ని మినహాయింపులు ఉంటాయి అనమాట. ఏదైనా పొలిటికల్ క్యారెక్టర్ ఉన్న అఫెన్స్ ఉందనుకోండి, అంటే రాజకీయ పరంగా రాజకీయానికి చెందిన అఫెన్సెస్ ఉన్నాయి అనుకోండి, దానిలో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీకి మినహాయింపు ఉంటుంది అనమాట. అంటే అప్పుడు ఇండియా డిసైడ్ చేయొచ్చు వాళ్ళు తిరిగి పంపించాలా వద్దా అని చెప్పి భారతదేశం డిసైడ్ చేయొచ్చు అనమాట. అంటే అఫెన్సెస్ ఆఫ్ పొలిటికల్ క్యారెక్టర్. ఇప్పుడు షేక్ హసీనా పదవిలో ఉండగా చేసిన తప్పులు అనే దాని మీద అఫెన్సెస్ అగైనెస్ట్ హ్యూమానిటీ, క్రైమ్స్ అగైనెస్ట్ హ్యూమానిటీ అని బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ చెప్పింది. ఆవిడ పదవిలో ఉన్న చేసిన తప్పులకి అవి అన్ని పొలిటికల్ క్యారెక్టర్ అనమాట. ఈ పొలిటికల్ క్యారెక్టర్తో చేసిన అఫెన్సెస్ ఏమైనా బంగ్లాదేశ్ కోర్టు నిర్ధారించినా ఇండియాకి ఆవిడని పంపించాల్సిన అవసరం లేదని చెప్పి మన ఇంటర్ప్రిటేషన్. అంతేకాదు బంగ్లాదేశ్ కాన్స్టిట్యూట్ చేసిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అనేది ఒక కంగారు కోర్ట్ అనమాట. దాన్ని ఎవరు కాన్స్టిట్యూట్ చేశారు? బంగ్లాదేశ్ ఇంటరిం ప్రభుత్వం. ఆ ఇంటరిం ప్రభుత్వం డెమోక్రటికల్గా ఎలక్ట్ అయిన ప్రభుత్వం కాదు. మూడోది అవామీ లీగ్. అంటే 1971 నుంచి ఇప్పటి వరకు అవామీ లీగ్ పార్టీకి భారతదేశానికి ఉన్న సంబంధం చాలా గొప్పదన్నమాట. మనం చూస్తే ఎప్పుడైతే ముజీబుర్ రెహమాన్ ఆయన కుటుంబం మొత్తం హతమార్చబడిందో ఆ కుటుంబంలో మిగిలిన ఇద్దరు షేక్ హసీనా ఆవిడ సోదరి ఇద్దరు కూడా భారతదేశానికి వచ్చి తలదాచుకున్నారు. చాలా సంవత్సరాలు షేక్ హసీనా భారతదేశంలో ఉన్నారు. ఆ తర్వాత ఆవిడ బంగ్లాదేశ్ తిరిగి వెళ్ళి 1996లో మొట్టమొదటిసారిగా బంగ్లాదేశ్ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత మనం చూస్తే మళ్ళీ మధ్యలో ఓడిపోయారు. 2009 నుంచి 2024 వరకు కంటిన్యూస్గా ఆవిడ బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నారు. బంగ్లాదేశ్ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా అనమాట.